ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోవైపు మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకి ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. సుమారు 1,00,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకి ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసింది. వెలగపూడి సచివాలయం వెనుక అమరావతి పునఃప్రారంభ పనులకి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోదీ పైలాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాని మోదీతో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించినట్టు తెలిసిందే. రాయలసీమ అభివృద్ధిపై కూడా చర్చించినట్టు సమాచారం. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకి కేంద్రం సహకారం కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై మోడీతో చంద్రబాబు చర్చించారు. వీరి భేటీ దాదాపు గంటన్నర పాటు జరిగింది. ప్రధానమంత్రి మోదీ మన రాజధాని నగరం కోసం తన దార్శనిక సూచనలు కూడా పంచుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడానికి మేం వాటిని అమలు చేస్తాం. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా నేను ఆయనకి వివరించాను. కేంద్ర ప్రభుత్వం నిరంతర మద్దతు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.